హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మజ్జిగ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఎండాకాలంలో చాలా చల్లగా తినండి, చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు. చాలా ఈజీ మెథడ్లో అయితే చేసేసుకుందామండి. 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. దానికి కావాల్సినవి 4 నుంచి 5 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు కొద్దిగా కల్లమక్కను అయితే వేసుకోవాలి. కల్లమక్క వేసుకున్నాక ఇవి కాస్త వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసుకోవాలి. వీటిని అయితే బాగా వేగేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలండి. కలుపుతూ వేస్తూ ఉండండి. పచ్చిమిర్చి ఎంత బాగా వేయించుకుంటే మనకి కర్రీ కూడా అంత బాగుంటుంది. మజ్జిగ పులుసు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. వీటిలో 2 ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు. పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేయించుకుంటూ ఉండాలి, మధ్యలో కలుపుతూ. చూడండి, ఈ విధంగా అయితే కాస్త వేగిపోయాయి మనకి. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. మధ్యలో కలుపుతూ మనం వేయించుకుంటూ ఉంటే అన్ని వైపులా మనకి వేగిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా మనం వీటిని అంతా బాగా వేయించుకుంటూ ఉండాలి. మధ్యలో కలుపుతూ ఉండండి. అన్ని వైపులా బాగా వేగిపోతాయి అన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని బాగా వేయించుకుంటూ ఉండాలి. మధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండండి. తర్వాత కాస్త ఉప్పు అయితే వేసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు మనం టేస్ట్కి సరిపడా అయితే వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు అయితే వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు దీన్ని కలుపుతూ ఉండాలి. పచ్చివాసన మనకి పోయేంత వరకు మాత్రం కలుపుతూ ఉండాలి. ఇంకా మజ్జిగలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ పెరుగునైతే ఇలా చిలుచుకొని బాగా వాటర్ అయితే పోసుకొని ఇలా మజ్జిగలు అయితే రెడీ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మరీ పల్చగా అయితే ఉండకుండా కొంచెం గట్టిగానే కలిపి పెట్టుకోండి. చూడండి, ఇవి అయితే బాగా వేగిపోయాయి మనకి. ఇప్పుడు మజ్జిగలను అయితే వేసేద్దాం. మజ్జిగను అయితే వేసేసి దీన్ని స్టవ్ మీద పెట్టకుండా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్